వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది. పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా గుహవాటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ నెల 17న ప్రధాని మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలను రైల్వే శాఖ ఖరారు చేసింది. టికెట్ల వివరాలు, బుకింగ్ రూల్స్ ని రైల్వే శాఖ నోటిఫై చేసింది. వందే భారత్ స్లీపర్ రైల్లో కనీస ఛార్జ్ 960 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. 400 కిలోమీటర్ల 3 ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. థర్డ్ ఏసీకి 400 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరానికి కూడా 960 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 3500 కిలోమీటర్లకు ఫస్ట్ ఏసీ ఛార్జీ 13,300గా నిర్ణయించారు. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతాయి. వందే భారత్ స్లీపర్ రైల్లో టికెట్ కన్ఫర్మ్ అయిన వారానికే ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్ఏసీకి ఇందులో చోటు లేదు. వెయిటింగ్ లిస్ట్, పాక్షికంగా కన్ఫర్మ్ అయిన ప్రయాణికులను ఈ రైల్లో ప్రయాణానికి అనుమతించరు. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ పీరియడ్ 60 రోజుల ముందు నుంచి అన్ని బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇందులో విఐపీలకు అత్యవసర కోటా ఉండదు. రైల్వే పాస్లకు అనుమతి ఉండదు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే కోటా ఉంటుంది. డిజిటల్ రూపంలోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడు 24 గంటల్లో రిఫండ్ చేస్తారు. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బెర్తులను సిస్టమ్ ఆటోమేటిక్ గా కేటాయిస్తుంది. వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, ఛార్జింగ్ పాయింట్లు, మెరుగైన దుప్పట్లు, కవర్లు అందుబాటులో ఉంటాయి. బెడ్రోల్ ఆధునికంగా ఉంటుంది. ఆన్ బోర్డ్ సిబ్బంది యూనిఫామ్ ధరిస్తారు. ప్రయాణికులకు స్థానిక వంటకాలనే వడ్డిస్తారు. వందే భారత్ స్లీపర్ రైల్లో మొత్తం 11 కోచ్లుంటాయి. వీటిలో 5 థర్డ్ ఏసీ కోచ్లు, 4 సెకండ్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. రైల్లో మొత్తం 823 బెర్తులుంటాయి. థర్డ్ ఏసీలో అత్యధికంగా 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్తులుంటాయి. ఆటోమేటిక్ తలుపులు. రైల్లో శబ్ద తీవ్రత తక్కువగా ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైలు వేగం గంటకు 180 కిలోమీటర్లు. ట్రాక్ల సామర్థ్యం ఆధారంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు అత్యాధునిక సదుపాయాలతో దూర ప్రాంత ప్రయాణాలకు వందే భారత్ రైలు అనువుగా ఉంది.